నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేషనల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను ప్రారంభించి ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన స్థాయిని, తన సినిమాల పరిధిని, మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు. దసరా చిత్రంతో 100 కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టిన నాని ఈసారి సరిపోద శనివారం చిత్రంతో 100 కోట్ల రూపాయల షేర్ వసూలను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఒక సాధారణమైన కుర్రాడు ఇప్పుడు ఉన్నటువంటి విపరీతమైన పోటీ వాతావరణంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత దూరం రావడం అనేది చిన్న విషయం కాదు. అర్బన్ సెంటర్స్ మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో నాని ఇప్పటికే స్టార్ హీరోలతో సరి సమానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరోల లీగ్ లోకి అడుగు పెట్టడానికి ఆయన కేవలం ఒక హిట్ దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే నాని ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని చేతులారా మిస్ చేసుకున్నాడు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే డైరెక్టర్ హను రాఘోపూడి నాని కోసం ఒక పీరియడ్ లవ్ స్టోరీని తయారు చేశాడు. స్వతంత్రం రాకముందు ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి పాకిస్తాన్ అమ్మాయికి మధ్య జరిగిన ఒక ప్రేమ కథ ఇది. ఈ ఆలోచన డైరెక్టర్ హను నానికి చెప్పిన వెంటనే ఆయనకి తెగ నచ్చేసింది. స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని తీసుకురా అని నాని డైరెక్టర్ హనుకి చెప్పాడు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే చిత్రం తెరకెక్కి మంచి హిట్ అయింది. తనతో ఒక్కసారి పనిచేసిన దర్శకులతో మరో సినిమా చేయడంలో నానికి అలవాటు. అదే విధంగా హనుకి కూడా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ లవ్ స్టోరీ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు దాని పరిధి బాగా పెరిగిపోయింది. ఈ స్క్రిప్ట్ ని అనుకున్న విధంగా తీయాలంటే ఖచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయితే ప్రభాస్ తో తీయడమే కరెక్ట్ అని భావించి ప్రభాస్ కి ఈ కథ చెప్పి ఓకే చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రం పూజ కార్యక్రమాలను జరుపుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొద్ది రోజుల్లోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే తనతో చేయాల్సిన సినిమా వేరే హీరోతో చేసే విషయం నానికి ముందుగా హను చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకప్పుడు నాని మార్కెట్ కి ఇంత బడ్జెట్ సినిమా వర్కౌట్ అయ్యేది కాదేమో, కానీ ఇప్పుడు ఆయన రేంజ్ ని సినిమాకి పెంచుకుంటూ పోతున్నాడు. అయినప్పటికీ కూడా హను నాని మీద ఎందుకు రిస్క్ చేయలేదనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.